హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బీకే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి కొత్తగా లాంచ్ అయినటువంటి ఎస్బీఐ లైఫ్ వారి ప్లాటినా ప్లస్ స్కీమ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇది ఒక ఇన్సూరెన్స్ స్కీమ్. దాంతోపాటుగా గ్యారంటీడ్ అమౌంట్, అదేవిధంగా కొన్ని సంవత్సరాల పాటు లిమిటెడ్ ప్రీమియం చెల్లించే అవకాశం కూడా కల్పించారు. దాని వివరాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. స్మార్ట్ ప్లాటినా ప్లస్ గ్యారంటీడ్ ఎడిషన్. దీంట్లో ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఏంటి, పాలసీ టర్మ్ ఎంత, ప్రీమియం, అలాగే ఒక ఎగ్జాంపుల్, అలాగే ఇది ఒక సేవింగ్ స్కీమ్గా చెప్పుకోవచ్చు. ప్లస్ ఇన్సూరెన్స్, ప్లస్ అదేవిధంగా గ్యారంటీడ్ ఇన్కమ్ వచ్చే అవకాశం కూడా ఈ స్కీమ్లో లభించడం అయితే జరిగింది. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పాలసీ టర్మ్ అనేది ఒక 26 సంవత్సరాలు మీరు తీసుకుంటే ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి 10 సంవత్సరాలు మాత్రమే. ఇందులో లిమిటెడ్ ప్రీమియం. ఆ 10 సంవత్సరాల తర్వాత నుంచి మిగతా 15 సంవత్సరాల పాటు గ్యారంటీడ్ ఇన్కమ్ అనేది ప్రతి సంవత్సరం మీ సేవింగ్ అకౌంట్లో వేయడం అయితే జరుగుతుంది. దాంతోపాటుగా 26వ సంవత్సరం మెచ్యూరిటీ అమౌంట్ కూడా మీ చేతికి అందజేస్తారు. స్మార్ట్ ప్లాటినా ప్లస్ బెనిఫిట్స్. ఇది ఒక సెక్యూరిటీ అంటే ఇన్సూరెన్స్. ఒకవేళ పాలసీ తీసుకున్న వ్యక్తి, పాలసీ హోల్డర్కి ఏమైనా ఈ పాలసీ కాల వ్యవధిలో ఏమైనా జరిగినట్లయితే, రిస్క్ జరిగినట్లయితే ఆ నామినీ ఎవరైతే ఉన్నారో ఆ నామినీకి మెచ్యూరిటీ బెనిఫిట్ని అయితే అందజేయడం జరుగుతుంది. దాంతోపాటుగా గ్యారంటీడ్ ఇన్కమ్ కూడా ప్రతి నెల, ప్రతి సంవత్సరం పాలసీ టర్మ్ కంప్లీట్ అయినంత వరకు నామినీకి అందజేస్తారు. అలాగే మెచ్యూరిటీ, ఒకవేళ పాలసీ కాల వ్యవధి పాటు పాలసీ హోల్డర్ జీవించి ఉంటే పాలసీ కంప్లీట్ అయిన తర్వాత 110% ఆఫ్ పెయిడ్ ప్రీమియం, ఎంతైతే ప్రీమియం పే చేశారో ఆ ప్రీమియంకి 110% ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ గ్యారంటీడ్ ఇన్కమ్ కూడా కొన్ని సంవత్సరాలు ఇస్తారు కదా, దాని తర్వాత మనకు 10% యాడ్ చేసి ఇస్తారు. థర్డ్ వచ్చేసి ప్లాన్ ఆప్షన్స్. ఇందులో 2 ప్లాన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి లైఫ్ ఇన్కమ్, 2 గ్యారంటీడ్ ఇన్కమ్. ఈ రెండింటి గురించి 2 సపరేట్ ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇస్తాను. లైఫ్ ఇన్కమ్ అంటే ఓన్లీ లైఫ్ కవర్. ఒకవేళ ఆ పాలసీ హోల్డర్ పాలసీ కాల వ్యవధిలో ఎప్పుడో చనిపోతే ఆ మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది నామినీకి అందజేస్తారు. ఒకవేళ జీవించి ఉంటే ఎన్ని సంవత్సరాలు అయితే లిమిటెడ్ ప్రీమియం కంప్లీట్ అయిన పాలసీ టర్మ్ కాలం మొత్తం గ్యారంటీడ్ ఇన్కమ్ ఇస్తారు. గ్యారంటీడ్ ఇన్కమ్ స్కీమ్లో ఏంటంటే లైఫ్ కవర్తో పాటు మళ్ళీ అక్కడి నుంచి ఎవరైతే నామినీ హోల్డర్ ఉన్నారో ఆ నామినీ హోల్డర్కి ప్రతి సంవత్సరం ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. పే అవుట్ అనేది పాలసీ టర్మ్ కంప్లీట్ అయినంత వరకు. ఫోర్త్ వచ్చేసి ఫిక్స్డ్ గ్యారంటీడ్ ఇన్కమ్. అంటే ప్రతి సంవత్సరం ఒక ఫిక్స్డ్ అమౌంట్నే వీళ్ళు మనకి పాలసీ టర్మ్ కంప్లీట్ అయినంత వరకు అందజేస్తారు. అలాగే 5 వచ్చేసి పే అవుట్ పీరియడ్ వచ్చి 15 నుంచి 30 సంవత్సరాల వరకు మనం చూజ్ చేసుకునే అవకాశం అయితే కొన్ని ఆప్షన్స్ కల్పించారు. ఆప్షన్స్ లేటర్ డిస్కస్ చేద్దాం. లిమిటెడ్ ప్రీమియం, ఆల్రెడీ లిమిటెడ్ ప్రీమియం చెప్పాను కదా, 7 సంవత్సరాలు కానీ 8 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు మాత్రమే మనం ప్రీమియం అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నుంచి మనం ఎన్ని సంవత్సరాల పాలసీ టర్మ్ ఎంచుకుంటే అన్ని సంవత్సరాల పాటు మనకేమో పే అవుట్ పీరియడ్ ఇస్తారు. మనకి పే అవుట్ అమౌంట్ అందజేయడం జరుగుతుంది. దాని తర్వాత మెచ్యూరిటీ అమౌంట్ లాస్ట్లో అందజేస్తారు. ఎలిజిబిలిటీ వచ్చేసి మినిమం ఎంట్రీ ఏజ్ 30 డేస్, మ్యాక్సిమం ఎంట్రీ ఏజ్ వచ్చేసి 60 సంవత్సరాలు. 30 రోజులు జన్మించిన పిల్లల నుంచి 60 సంవత్సరాల వ్యక్తుల వరకు ఈ పాలసీలో తీసుకోవడానికి అయితే అర్హులే. నెక్స్ట్ వచ్చి ఆల్రెడీ టేబుల్ ఒకసారి చూద్దాం. ప్రీమియం పేయింగ్ టర్మ్. అలా లిమిటెడ్ ప్రీమియం చెప్పుకున్నాం కదా, 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఈ 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనం ఏదో చూజ్ చేసుకోవాలి. ఈ 7 సంవత్సరాలు ఒకవేళ ప్రీమియం పేయింగ్ టర్మ్ తీసుకుంటే పేఅవుట్ పీరియడ్ వచ్చేసి 15 కానీ 20 కానీ 25 కానీ 30 వరకు తీసుకోవచ్చు. పాలసీ టర్మ్ వచ్చేసి 23, 28, 33, 38 సంవత్సరాలు. అంటే ఒకవేళ 7 సంవత్సరాలు లిమిటెడ్ ప్రీమియం తీసుకుంటే 15 సంవత్సరాలు పేఅవుట్ పీరియడ్ తీసుకుంటే 23 సంవత్సరాలు పాలసీ టర్మ్ అనేది మనం చూజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే అన్ని ఆప్షన్స్ చూసుకుంటే ఒకవేళ 10 ఇయర్స్ చూసుకుంటే ఫస్ట్ 15 ఇయర్స్ మనం పేఅవుట్ పీరియడ్ తీసుకుంటే 26 సంవత్సరాల పాటు తీసుకోవాలంటే 10 సంవత్సరాల పాటు ప్రీమియం పే చేసి 11వ సంవత్సరం మనం ప్రీమియం ఎటువంటి పే చేయాలి, కంపెనీ కూడా మనకి ఎటువంటి పేఅవుట్ ఇవ్వదు. అదే 11వ సంవత్సరం అయిపోయిన తర్వాత 12వ సంవత్సరం నుంచి మళ్ళీ 26వ సంవత్సరం వరకు ఈ మధ్యలో ఉన్న 15 సంవత్సరాల పాటు మనకి కంపెనీ నుంచి అయితే కొంత అమౌంట్ ఫిక్స్డ్ గ్యారంటీ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఆ 26వ సంవత్సరం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకేమో మెచ్యూరిటీ అమౌంట్ని 110% ఆఫ్ ద పెయిడ్ ప్రీమియం అయితే మనకు అందజేయడం అయితే జరుగుతుంది. సమ్ ఎష్యూర్డ్ వచ్చేసి 11 టైమ్స్ ఆఫ్ యాన్యువల్ ప్రీమియం. సమ్ ఎష్యూర్డ్ అంటే ఒకవేళ పాలసీ హోల్డర్ పాలసీ తీసుకుంటే మధ్యలో డెత్ కానీ జరిగినట్లయితే 11 టైమ్స్ ఆఫ్ యాన్యువల్ ప్రీమియం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50,000 రూపాయలు ప్రతి సంవత్సరం పే చేస్తున్నట్లయితే 11 టైమ్స్ 5,50,000 రూపాయలు డెత్ బెనిఫిట్గా అందజేయడం జరుగుతుంది. ప్రీమియం పేయింగ్ వచ్చేసి ఇయర్లీ పే చేయొచ్చు, మంత్లీ పే చేయొచ్చు, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ మనం చూజ్ చేసుకునే ఫెసిలిటీ బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఆల్రెడీ 2 ఆప్షన్స్ ఉన్నావు కదా, మొదటి ఆప్షన్ కూడా డిస్కస్ చేద్దాం. లైఫ్ ఇన్కమ్ ఏజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ అనుకుంటే ప్రీమియం ప్రతి సంవత్సరం 50,000 పే చేస్తే ప్రీమియం పేయింగ్ టర్మ్ లిమిటెడ్ ప్రీమియం 10 సంవత్సరాలు చూజ్ చేసుకుంటే పాలసీ పేఅవుట్ వచ్చేసి
15 సంవత్సరాలు తీసుకుంటే పాలసీ టర్మ్ అనేది 26 సంవత్సరాలు. అలా టేబుల్లో చూసుకోండి. మనం 10 సంవత్సరాలకి 15 సంవత్సరాలు పే అవుట్ తీసుకుంటే 26 సంవత్సరాలు పాలసీ టర్మ్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. టోటల్ ప్రీమియం మనం 10 సంవత్సరాలు ప్రీమియం పే చేస్తాం. ప్రతి సంవత్సరం 50,000 అంటే 5 లక్షలు ప్రీమియం పే చేస్తాం. టోటల్ పే అవుట్ మనకి 15 సంవత్సరాల పాటు మనకు పే అవుట్ ఇస్తారు. 11వ సంవత్సరం ఎటువంటి అమౌంట్ ఉండదు. 12వ సంవత్సరం నుంచి 26 సంవత్సరం వరకు పే అవుట్ ఉంటుంది. 15 ఇంటూ 48,080 రూపాయలు అయితే మనకు అందజేస్తారు. మొత్తం 7,21,200 మనకు అందజేస్తారు. మెచ్యూరిటీ బెనిఫిట్ ఎంత అవుతుంది? 110% ఆఫ్ పెయిడ్ ప్రీమియం 5,50,000 అందజేయడం అయితే జరుగుతుంది. డెత్ బెనిఫిట్ యాజ్ యూజువల్గానే మనకు అందజేస్తారు. డెత్ బెనిఫిట్ వచ్చేసి సమ్ ఎస్యూర్డ్ అంటే 11 టైమ్స్ ఆఫ్ యాన్యువల్ ప్రీమియం ఎంత అయితే ఉందో ఆ అమౌంట్ మనకైతే అందులో ఒకవేళ పాలసీ కాల వ్యవధిలో ఆ పాలసీ హోల్డర్ అయితే మరణించినట్లయితే తర్వాత ఎటువంటి అమౌంట్ పాలసీ అనేది క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది. పాలసీని అయితే కంటిన్యూ చేయరు ఈ ఫస్ట్ ఆప్షన్లో. సెకండ్ ఆప్షన్ గురించి చూసిన అయితే గ్యారంటీడ్ ఇన్కమ్ అంటే సేమ్ అందులోలాగే మొత్తం పాలసీ టర్మ్ తీసుకుంటే ఎగ్జాంపుల్గా టోటల్ పే అవుట్ వచ్చేసి 15 సంవత్సరాలు 46 అక్కడ 48 అందజేస్తారు. ఇక్కడ 46,650 అందజేస్తారు. అంటే 6,99,750 రూపాయలు అయితే అందుతుంది. మెచ్యూరిటీ బెనిఫిట్ 11 టైమ్స్ 5,50,000. డెత్ ఆన్ ప్రీమియం పేయింగ్ ఒకవేళ ప్రీమియం పే చేస్తున్నప్పుడు కానీ ఆ వ్యక్తి మరణించినట్లయితే 11 టైమ్స్ ఆఫ్ సమ్ ఎస్యూర్డ్ మనకు అందజేస్తారు. దాంతోపాటుగా అక్కడి నుంచి పాలసీ అనేది క్లోజ్ చేయరు. పాలసీ క్లోజ్ చేయకుండా ఎంతైతే మనకి అమౌంట్ ఉందో అక్కడి నుంచి 46,000 రూపాయలు ఉంది ప్రతి సంవత్సరం గ్యారెంటీ ఇన్కమ్ ఆ 26 సంవత్సరాల పాటు ఆ పాలసీని కంటిన్యూ చేసి ఎవరైతే నామినీ ఉన్నారో ఆ నామినీకి అయితే ఆ అమౌంట్ అందజేస్తారు. ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నట్లయితే అక్కడితో పాలసీ అనేది క్లోజ్ అయిపోతుంది. మనకి బెనిఫిట్ డెత్ బెనిఫిట్కి సమ్మిస్డ్ వచ్చిన తర్వాత ఇందులో ఈ పాలసీలు అయితే సెకండ్ ఆప్షన్ అయితే ఎటువంటి పాలసీ అనేది క్లోజ్ అవుతుంది, కంటిన్యూ అయితే అవుతుంది. దానికి దీనికి అదే తేడా ఫ్రెండ్స్. ట్యాక్స్ బెనిఫిట్స్ అయితే అన్ని స్కీమ్లకు దీని ట్యాక్స్ బెనిఫిట్ అయితే మనకి అవైలబుల్గా ఉంచారు. మనం పే చేసే ప్రీమియం పైన వాళ్ళకి వచ్చే మనం మెచ్యూరిటీ పైన కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఫ్రీ లీక్ పీరియడ్ మనం పాలసీ తీసుకున్న తర్వాత ఒకవేళ ఆన్లైన్లో తీసుకుంటే 30 రోజుల పాటు ఫ్రీ లీక్ పీరియడ్ ఈలోపు మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు పాలసీని. ఆఫ్లైన్లో తీసుకుంటే 15 రోజుల లోపు అయితే మనం ఆ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి పాలసీని అయితే క్యాన్సిల్ చేయొచ్చు. సరెండర్ ఫెసిలిటీ ఆఫ్టర్ 2 years 2 సంవత్సరాల తర్వాత సరెండర్ ఫెసిలిటీ మరి మనం ప్రీమియం పే చేయాలనుకుంటే 2 సంవత్సరాల తర్వాత మనం పాలసీని అయితే క్లోజ్ చేసుకునే అవకాశం కల్పించారు. రివైవల్ ఆఫ్ పాలసీ ఒకవేళ పాలసీని మధ్యలో స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ 5 సంవత్సరాలు ఇప్పుడు రివైవల్ పాలసీ ఉంది. రివైవల్ పాలసీ లోపు 5 సంవత్సరాల లోపు మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ పాలసీని మనం కంటిన్యూ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. ఈ 5 years తర్వాత పాలసీ అనేది టోటల్గా క్లోజ్ అయిపోతుంది. రివైవల్ పీరియడ్ కంప్లీట్ అయిపోతుంది కావున అంతే ఫ్రెండ్స్. మరొక సరికొత్త అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వస్తే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.